ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అంటుంటారు పెద్దలు. ఆ ఆర్యోక్తిని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఆచరించి చూపిస్తారు మన కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన 20వ వార్డు కార్పొరేటర్ నాగలక్ష్మి రెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. నమస్కారం స్వామి, అన్నదాన శ్రీశైలం వెళ్లే శివభక్తుల కోసం మీరు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు, తర్వాత ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ చేస్తున్నారని తెలిసింది, నిజమేనా? స్వామి చూస్తున్నాం మీరే ఇక్కడ. మేము 18 సంవత్సరాలు ఇక్కడ చేయబట్టి కింద వచ్చేసి మన మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు మాకు ప్రతి సంవత్సరం వాళ్ళు పెడతారు. దీనికి వచ్చేసి మా ఎక్స్ఎమ్మెల్యే కాడసాని రామబాబు గారు మాకు ఫోన్ చేసి చెప్తారు. ఆయన కూడా వచ్చేలారు శిబిరానికి. ఇది పెట్టడంలో మాకు చాలా తృప్తి ఉంటుంది సార్. ఎందుకంటే ఎన్ని డబ్బులు ఇస్తే ఇంకా కావాలని అడుగుతారు, ఇంకా ఏమైనా ఇస్తే ఇంకా కావాలని అడుగుతారు. అట్లా కాకుండా అన్నం పెడితే చాలా అని చెప్తారు. అదే కాక మేము అందరికంటే క్వాలిటీ ఫుడ్ ఇస్తాం. ఇక్కడ అందరూ నిలబడి బఫే సిస్టమ్ అదే కింద కూర్చోబెట్టి పెడతాం. అట్లా కాకుండా స్వాములకు మేము ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టేసి దాదాపు 10 రకాల దాకా పెడతాము. అరటి పండు ఉంటుంది స్వామి దగ్గర. మా దగ్గర మజ్జిగ ఉండదు, అందరితో మా దగ్గర మజ్జిగ ఉంటుంది, పప్పు ఉంటుంది, కర్రీ ఉంటుంది. ఇట్లా 10 రకాల దగ్గర పెట్టేస్తాం మేము. ఇది చేయబట్టి 18 years అయింది. ఇది చేసినప్పుడు నుంచి కూడా మాకు కూడా ఆరోగ్యం కానీ మా ఫ్యామిలీ కానీ మేము కానీ మాకు ఉండే పరిస్థితి కానీ ఒక ఫస్ట్ సంవత్సరం ఒక గుండు కింద పెట్టాలి. ఇక్కడ లీలాధర శర్మ గారు అని అయ్యగారు ఉన్నారు. ఆయన నేను ఇద్దరం కలిసి ఆయన వండాలా, మేము పెట్టాలా. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి ఇక్కడ టెంపుల్ అంటే డెవలప్ అవుతుంది. ఇక్కడ నాతో పాటు మా బంధువులు, మా చిన్నాయన గారు, నాకుండే ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ వచ్చేసి సేవ చేసుకుంటారు. దాంతోపాటు కొంత ఈరోజు ఒక సంవత్సరం రామ్ గోపాల్ రెడ్డి అనే ఒక బిడ్డ వచ్చింది. ఆయన 10,000 రూపాయలు సరుకు తెచ్చిపెట్టాను మాకు. ఇక్కడ వచ్చేసి డైలీ వచ్చేసి 2000 నుండి 2500 మెంబర్స్ వస్తారు. ఫస్ట్ రోజు 1500, నేను వచ్చేసి 2500. ఈరోజు ఇంకా నైట్ వస్తూనే సార్ 11 వరకు వస్తుంటారు. 11 వరకు కూడా మా వాళ్ళు సర్వీస్ చేస్తూనే ఉంటారు ఇక్కడ. లేదంటే లాస్ట్ వరకు నేను ఉండి సర్వీస్ చేసి మిగిలిన అక్కడ మూసిపెట్టేసేసి అక్కడ ఒక వాచ్మెన్ పండుగ పెట్టేసి వెళ్ళిపోతాం సార్. ఎన్ని రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహిస్తారండి? ఇది దాదాపు మేము ఈ మంత్ 19th నుంచి సార్ 19th నుంచి 24th వరకు అంటే 6 days పెడతాం సార్. అంటే మీ సొంత నిధులను వెచ్చిస్తున్నారా, లేకపోతే ఎవరితో డొనేషన్స్ తీసుకుంటున్నారా? లేదు సార్, పక్కా మా సొంత నిధులే. నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు కొంతమంది. ఒకరోజు 5,000, 1,000 రూపాయలు ఇస్తుంటారు. 5,000 ఒకరు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక 10,000 చెప్పాను కదా సార్, 10,000 రూపాయలు ఇప్పుడు దాకా 5,000 గ్రాసరీ తీసుకొచ్చి ఇచ్చాను. అట్లా పెడుతున్నాను. డొనేషన్స్ అయితే ఎవరి దగ్గర తీసుకోండి సార్. నాకు ఇష్టం కూడా ఉండదు పెద్దగా. ఎందుకంటే మాకు ఇదే స్వామి మాకు ఆస్తి, శివుడు ఇచ్చిన ఆస్తి మాకు ఇది. ఎందుకంటే ఇది త్రికరణ శుద్ధితో ప్రతి సంవత్సరము నేను 20 years నుంచి మాల వేసుకొని ఇక్కడ పెట్టుకోవడం అనేది నాకు చాలా తృప్తి ఇచ్చింది జీవితంలో. ఎందుకంటే ఇంకా ఏం వద్దనుకున్నాను. మాకుండే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటాయి స్వామి, అవి తర్వాత అవన్నీ. మాకైతే ప్రతి సంవత్సరము ఇది ఒక వారం రోజులు ఒక పండగ మాకు. నాకైతేనేమి మా చిన్న ఇంకొక సుధాకర్ రెడ్డి ఉన్నాడు, భీమశంకర్ రెడ్డి, మా తమ్ముడు తిరుపతి రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నా కోసం వస్తారు. ఫ్రీ సర్వీస్ చేస్తారు. వాళ్ళు కూడా ఓన్లీ భోజనం తింటారు, రాత్రి వరకు వెళ్ళిపోతారు. అన్నదానంతో పాటు ఈ ఉచిత వైద్య శిబిరమే కాకుండా ఇప్పుడు ఈ సరస్సు ఉందండి ఇక్కడ గార్గ్యాపురం చెరువు. ఈ చెరువు దగ్గర స్నానం చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా తాత్కాలిక ఈ గదులు ఏర్పాటు చేశారంట. ఇప్పుడు ఏం చేసామంటే అక్కడ మీరు ఫస్ట్ లో చూసారు అంతా మూసుకుపోయిన జేసీ పెట్టేసి క్లీన్ చేయించాము. తర్వాత కర్ణాటక భక్తులకు కర్ణాటక నుంచి వస్తారు అమ్మాయిలు, లేడీస్ అంతా. వాళ్ళకు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ ఇంతకు ఇట్లా చీరలు ఇట్లా 3 పట్టుకొనేసి వాళ్ళు బట్టలు. అట్లా కాకుండా మేము ఒక సంవత్సరం చూస్తాం. లాస్ట్ ఇయర్ నుంచి అట్లా నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ తాత్కాలికంగా కొన్ని బాత్రూమ్లు ఏర్పాటు చేస్తాము. వాళ్ళు దిగేదానికి జేసీ పెట్టేసి క్లీన్ చేయించినాము. ఇవన్నీ చేస్తాం సార్. ఏమంటే మా దగ్గర ఉండే టేస్ట్ ప్రతి ఒక్కరూ వస్తారు సార్. రోడ్డు మీద ప్రతి ఒక్క భక్తుడు వస్తారు. మేము ఎవరిని పిలవం అసలుకు. ఇప్పుడు మీరు ఉండండి కొద్దిసేపు ఇక్కడ నిలబడుకొని వెయిట్ చేయాల్సి వస్తుంది. 2-3 లైన్లు ఉంటాయి. వాళ్ళంతా వాళ్ళు పెట్టుకొని తింటుంటారు. అట్లా కూడా అడుస్తామా, పెట్టుకోకూడదమ్మా, మీరంతా టేబుల్ పెట్టుకోవాలి ఇట్లా అని చెప్పేసి. కాబట్టి మాకు ఇక్కడ కూడా ఇలా సార్ మాకు అవకాశము వారానికి ఒక సంవత్సరానికి ఒక వారం రోజులు సార్. బాగా మాకు చాలా తృప్తి ఇచ్చింది జీవితంలో. మీ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇది స్టార్ట్ చేశారు? బర్త్డే కాదు స్వామి, అమ్మాయి బర్త్డే కాదు. నాకు ఒక క్లాస్మేట్ ఉండేది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నేను రోజు మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, బాబు పుట్టినాడు, పాప ఉంది. మా ఆవిడ నేను ఆమె కూర్చొని మాట్లాడుతుంటే స్వామి వచ్చాడు. స్వామి భోజనం పెడుతున్నాను అంటే, ఎందుకు స్వామి ఏం డబ్బులు ఎక్కువైనా మాకు అని చెప్పేసి అట్లా అనేవాడిని నేను. స్వామి అదే మరుసటి రోజు 2 రోజులకు ఒకసారి చెప్పేటోడు, అన్న చాలా మంది పోతున్నా అన్న, పెడతారా అంటే అమ్మాయి ఏం చెప్పి అంటే పోదాం పాస్ ఇయర్ 10,000 వేసుకొని పెడదామని. లాస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ మేము 25,000 అప్పు చేసి పెట్టినాం. ఈరోజు వేరే స్టేజ్లో ఉన్నాం సార్. మేమంతా చెప్పుకోకూడదు, శివుని దయ అదంతా కూడా. ఖచ్చితంగా అమ్మాయి బర్త్డే అయినా అమ్మాయి పుట్టిన సంవత్సరంలో పెట్టాం. అమ్మాయి పుట్టింది అప్పుడు సంవత్సరం. ఆ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుంది. ప్రతి సంవత్సరం పెడతాం సార్.
ఇవి శ్రీశైలం నడుచుకునే భక్తుల స్వామిళ్ళు. ఈ భక్తులకు కాళ్ళు కూడా ఎట్టయినాయో, కాళ్ళు చాలా ఇట్లా తిప్పిస్తాం, కాళ్ళు చాలా ఇట్లా ఉంటాయి, కాళ్ళకు ఇట్లా ఉంటాయి స్వామి. ఈ కాళ్ళు ఇట్లా ఉంటాయి కదా. వీళ్ళకి ఏం చేస్తామంటే వీళ్ళు నడవలేరు అసలు, చెప్పు లేకుండా వీళ్ళకి అలవాటు లేదు. మనం ప్రతినిత్యం జీవితంలో చెప్పులు వేసుకొని నడుస్తుంటాం కదా స్వామి. అట్లా కాకుండా చెప్పు లేకుండా ఈ 4 days వీళ్ళకి అలవాటు అయిన తర్వాత కూడా కాళ్ళలో బ్లడ్ వస్తుంటే కాళ్ళు బాగా వాపు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు నడవలేనప్పుడు అది కాక కొత్త హైవే వేసినారు ఇక్కడ నుంచి, చిన్న చిన్న గులకరాలు ఉంటాయి, అసలు నడవలేరు. ఇది ఉందనుకో మెత్తగా కాళ్ళకు, అది కాక దీంట్లో స్పెషల్ అంటే గాలి లోపలికి పోతుంది, వాటర్లో తడిసి చల్లగా అయిపోతుంది. వీళ్ళకి బాడీ హీట్ కూడా పెంచనీయదు. కాబట్టి ఈ పట్టలు కడతాం సార్. ఈ పట్టలు కట్టడంలో ఇక్కడ స్పెషల్ బాగా ఆ రైసు మనం అన్నదానం కంటే కూడా దీంట్లో చాలా తృప్తి ఉంటుంది మాకు. ఇప్పటిదాకా ఎంతమంది భక్తులకు మీరు ఇలా చేసింటారు? చాలా మందికి చేసాం, 100 మంది. 100 మందికి. ఈ సంవత్సరం అయితే చేయలేదు, లాస్ట్ ఇయర్ చేసుకుంటూ వచ్చాం. ఈ అన్నదాన శిబిరంలో కొందరు భక్తులు ఇక్కడ భోజనం చేస్తారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు? రంగస్వామి. ఏ ఊరి నుంచి వచ్చారండి? ఆదోని. ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీశైలం. ఇక్కడ ఈ అన్నదాన శిబిరంలో భోజనం పెడతారు, ఎలా ఉంది? బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది, చాలా చాలా రుచిగా ఉంది. శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తుల కోసం మెడికవర్ యాజమాన్యం ఇక్కడ ఒక గార్గాపురం చెరువు సమీపంలో ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ హాస్పిటల్ సిబ్బంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడి వారు భక్తులకు ఎలాంటి సేవలు అందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా మేము మెడికవర్ హాస్పిటల్ నుండి వచ్చినాము. కాళ్ళ నొప్పులకు వచ్చేసి డైక్లోఫినాక్ ఇంజెక్షన్, టాబ్లెట్లు, యాంటీబయాటిక్ టాబ్లెట్స్, తర్వాత బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అవి ఇస్తున్నాము. ఓఆర్ఎస్ ఇస్తున్నాము, డోలో టాబ్లెట్ అవి టాబ్లెట్స్ ఇస్తున్నాము. ఇంజెక్షన్ కూడా వేస్తున్నాము. తర్వాత డ్రెస్సింగ్ చేస్తున్నాము. దెబ్బలు తగిలింటాయి, కాళ్ళ బొబ్బలు వచ్చింటాయి కదా, వాళ్ళకందరికీ డ్రెస్సింగ్ చేస్తున్నాము. ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేస్తున్నాం. ఇంకా ఎంతకాలం పాటు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారమ్మా? ఇంకా అంటే ఇప్పుడు పండగ ఉంది కదండి, 26 పండగ ఉంది కదా, ఆ పండగ వరకు ఉచిత వైద్య శిబిరం నిర్మిస్తాం మెడికవర్ హాస్పిటల్ నుండి. మొత్తం మీద గార్గాపురం చెరువు సమీపంలో ఉన్న శ్రీ సాయి మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరం కావచ్చు, ఉచిత వైద్య శిబిరం కావచ్చు, శ్రీశైలం వెళ్లే భక్తాదులకు అయితే పెద్ద ఎత్తున ఉపకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా నిర్వాహకులు అయితే గార్గాపురం చెరువులో స్నానం చేసే భక్తాదులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నీడపట్టున కూర్చొని భక్తులు భోంచేసేందుకు ప్రత్యేకంగా షామినాలు ఏర్పాటు చేసి, బల్లలు ఏర్పాటు చేసి, కుర్చీలను సైతం ఏర్పాటు చేసి రుచికరమైన ఆహార పదార్థాలు అంటే నాణ్యమైన ఆహార భోజనాన్ని అయితే వండి వారుస్తున్న పరిస్థితి. అంతేకాకుండా మండు టెండర్లో వస్తున్న భక్తులు ఆహార నివారణ కోసం ప్రత్యేకంగా చల్లని మినరల్ వాటర్ సైతం అందిస్తున్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు తాను ఇంతటితో ఆపబోనని ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా నిర్వహిస్తానని 20వ వార్డు కార్పొరేటర్ అయితే నాగలక్ష్మి రెడ్డి చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, గార్గాపురం చెరువు నుంచి, కర్నూలు జిల్లా.